డిసెంబర్ 21 బాలయ్యకు వెరీ స్పెషల్. డిసెంబర్ 21న బాలయ్యకు తొలి సంతానంగా బ్రాహ్మిణి జన్మించారు. ప్రస్తుతం అఖండ 2తో జనాన్ని అలరిస్తూ వస్తున్న బాలయ్య జీవితంలో ఇందులో శ్రీకృష్ణుడి గెటప్ లో బాలయ్య ఓ పాటలో కనిపించి డిసెంబర్ 21 బాలయ్యకు వెరీ స్పెషల్. కొందరు సినీ స్టార్స్ కి కొన్ని తేదీలతో అనుబంధం ఉంటుంది. అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణకు కూడా డిసెంబర్ 21తో ఎంతో అనుబంధం ఉంది. ఆ తేదీన రిలీజ్ అయిన బాలయ్య చిత్రాలు రెండు. ఈ ఏడాదితో ఒకటి 40 ఏళ్లు, మరొకటి 35 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నాయి. అలాగే బాలయ్య జీవితంలో ఆ తేదీకి మరో ప్రత్యేకత కూడా ఉంది. ప్రస్తుతం అఖండ 2తో జనాన్ని అలరిస్తూ వస్తున్న బాలయ్య జీవితంలో డిసెంబర్ 21కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆ తేదీన బాలయ్య హీరోగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన పట్టాభిషేకం విడుదలైంది. 1985 డిసెంబర్ 21న విడుదలైన ఈ ప్రేమ కథా చిత్రం అప్పట్లో భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఆ ఏడాది అంతటి వసూళ్లు సాధించిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన విజయశాంతి నాయకిగా నటించారు. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం ఓ ఎసెట్ కాగా ఇందులో శ్రీకృష్ణుడి గెటప్ లో బాలయ్య ఓ పాటలో కనిపించి అభిమానులకు ఆనందం పంచారు. అలా 40 ఏళ్ల క్రితం పట్టాభిషేకం బాలయ్య ఫ్యాన్స్ ను మురిపించింది. పట్టాభిషేకం విడుదలైన 5 సంవత్సరాలకు అంటే 1990 డిసెంబర్ 21వ తేదీన బాలకృష్ణ హీరోగా రూపొందించిన లారీ డ్రైవర్ విడుదలై విజయడంకా మోగించింది. ఇందులోనూ విజయశాంతి నాయకిగా నటించడం విశేషం. లారీ డ్రైవర్ లోనే బాలయ్య బి గోపాల్ బ్లాక్ బస్టర్ కాంబోకి బీజం పడింది. డిసెంబర్ 21న రిలీజ్ అయిన బాలయ్య తొలి చిత్రం పట్టాభిషేకంకు కె రాఘవేంద్రరావు దర్శకుడు కాగా అదే తేదీన 5 ఏళ్లకు వచ్చిన లారీ డ్రైవర్ కు ఆయన శిష్యుడు బి గోపాల్ డైరెక్టర్ కావడం విశేషం. ఈ రెండు చిత్రాల్లోనూ విజయశాంతి నాయకిగా నటించి మురిపించగా రెండు సినిమాలకు చక్రవర్తి స్వరకల్పనలోనే రూపొందాయి. ఈ రెండు సినిమాలకు పరుచూరి బ్రదర్స్ రచయితలు కావడం గమనార్హం. పట్టాభిషేకం చిత్రానికి బాలయ్య అన్న నందమూరి హరికృష్ణ నిర్మాత కాగా లారీ డ్రైవర్ సినిమాకు రావు గోపాల్ రావు సమర్పకుడు. ఈ రెండు చిత్రాల విజయానికి మధ్యలో బాలయ్యకు ఓ మరుపురాని అనుభూతిని మిగిలించింది ఈ డిసెంబర్ 21వ తేదీ. పట్టాభిషేకం రిలీజ్ అయిన 2 ఏళ్లకు డిసెంబర్ 21న బాలయ్యకు తొలి సంతానంగా బ్రాహ్మిణి జన్మించారు. ఆమెకు 3 ఏళ్లు పూర్తయిన రోజున లారీ డ్రైవర్ రిలీజ్ అయింది. ఇలా డిసెంబర్ 21తో బాలయ్యకు ఎంతో అనుబంధం ఉంది. అందువల్ల ఆ తేదీని ఆయన ఫ్యాన్స్ సైతం భలేగా గుర్తుంచుకున్నారు. అప్పట్లో అభిమానులు ఓ పండగలా చేసుకునేవారు.